హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన ఫీడ్ బ్యూటీ కోర్స్లో ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఫేషియల్స్ అనేది ఎలా చేసినా జనాలకు తెలియదు. ఫస్ట్ పాయింట్, ఐబ్రోస్ అంటే వెంటనే తెలిసిపోద్ది బాగా చేసామా బాగా చేయలేదా అనేది. ఫేషియల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఎలా చేసామనేది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తప్పితే నాలెడ్జ్ లేని వాళ్ళకి తెలియదు. అలా అని మనం బ్యూటీషియన్లోకి వచ్చేటప్పుడు హార్ట్ఫుల్గా నీట్గా చేయడానికే మనం ట్రై చేయాలి. ఏదైనా 1-2 మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి, కానీ ప్రతి ఒక్క పార్టు అంటే మనకు ఫేషియల్స్లో ప్రతి ఒక్క పార్ట్కి ఒక ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి మన బాడీకి. చాలామంది ఫేషియల్ దేనికి చేయించుకుంటారంటే గ్లో కోసము, ట్యాన్ రిమూవింగ్ కోసము అనుకుంటారు, కానీ చాలామంది రిలాక్సింగ్ కోసం చేయించుకుంటారు. అది చేసేటప్పుడు కూడా చాలామంది నిద్రపోతారు. ఆల్రెడీ లాస్ట్ టైం క్లీనప్ వీడియోలో కూడా మీకు చెప్పాను. ప్రతి ఒక్క పార్ట్కి మినిమం ప్రెజర్స్ అనేవి ఉంటాయి. అది సెల్ఫ్గా ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు నేను ఒక బొమ్మ చూపిస్తాను, ఆ బొమ్మ మీద ఎలా చేయాలి ప్రాక్టీసు. ఆ బొమ్మ కూడా కొనే స్తోమత లేదు, లేదా అర్జెంటుగా అవైలబిలిటీ లేదు. సెల్ఫ్గా ఎలా చేయాలి. సో ప్రాక్టీస్ అయితే చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు నేను చూపించే వీడియోలో మీకు ఈ ఫేషియల్ ప్రెజర్స్ అనేవి కంటిన్యూగా మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఏ క్రీమ్ వాడుతున్నాం అనేది పక్కన పెడితే మనం ఎంత మంచిగా మసాజ్ చేస్తే వాళ్ళకి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అందరూ చెప్తారు కదా 2 డేస్ ముందే ఫేషియల్ చేయించుకోవాలి, 2 డేస్ తర్వాత గ్లో వస్తుందని. అసలు ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎందుకంటే ఈరోజు ఫేషియల్ చేస్తే 2 డేస్ తర్వాత గ్లో ఎందుకు వస్తుందని అనుకుంటున్నారు? ఎందుకు వస్తుందంటే మనం చేసే మసాజ్ వల్ల వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్, అంటే మనం ఎంత మంచిగా హ్యాండ్ మసాజ్ చేస్తామో వాళ్ళకి ఆ బ్లడ్ అనేది బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి 1 డే ఆఫ్టర్ గ్లో వస్తుంది. ఈ లోపల ఆ గ్లో రావాలంటే క్లయింట్కి మనం ఏం చెప్పాలి? వాళ్ళ బాడీ డేట్ టైం ఉన్నా, ఓవర్ హీట్ ఉన్నా, జలుబున్నా, జ్వరం ఉన్నా గ్లో రాదు. మనం ఎంత మంచి ఫేషియల్ చేసినా గ్లో రాదు. ఎందుకంటే నేను చెప్పేది అదే, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి గ్లో వస్తుందని చెప్పాను కదా. ఇవన్నీ ఉంటే బ్లడ్ అనేది ఓవర్ హీట్ మీద పీల్ చేస్తుంది, గ్లో రానిదు. సో అందుకని వాళ్ళకి మనం చేసేటప్పుడే మనకు ఆ హీట్ తెలుస్తుంది. కొంతమందికి మనం చెప్పాలి, నార్మల్గా కూడా చెప్పాలి, వాటర్ బాగా తీసుకోండి, మంచిగా మజ్జిగ తీసుకోండి, మంచిగా కోకోనట్ వాటర్ తీసుకోండి. రెగ్యులర్ వాళ్ళకి చెప్పకపోయినా పర్లేదు, కానీ బ్రైడల్స్, ముఖ్యంగా పెళ్లి కూతుళ్ళు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. దానివల్ల వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటారు. మనకు మంచి పేరు వస్తుంది. ఫస్ట్ పాయింట్, అలా చెప్పడం వల్ల మనకు మంచి పేరు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ నేను పెట్టిన వీడియోకి చాలా 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 గుడ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. అసలు ఇంతమంది చూస్తారని, ఇంతమంది లైక్ చేస్తారని చాలామంది కాల్స్ చేశారు, చాలామంది మెసేజెస్ చేశారు. నేను మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇవ్వడానికే ట్రై చేశాను. కాల్ చేసిన వాళ్ళందరికీ నేను మ్యాక్సిమం రిప్లై ఇచ్చాను. కొంతమంది ఆర్డర్ పెట్టుకున్నారు. సో ఏదైనా కానీ నా వీడియో నచ్చితే మీరు లైక్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. కొంచెం నిదానంగా అయినా మీకు వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఎవరికైతే మనీ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి. మీకు బయటకు వెళ్ళి ₹1 ఖర్చు పెట్టి బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలంటే కష్టము. అలానే నేను అడ్వాన్స్డ్ కోర్సులు నేర్పించేస్తాను, ప్రొఫెషనల్ కోర్సులు అవన్నీ చెప్పట్లేదు. మినిమం టు మినిమం మనం ఇంట్లో పార్లర్ పెట్టుకుంటే వర్క్ చేసుకోగలము, లేదా ఒక చిన్న జాబ్కి వెళ్ళినా పార్లర్స్లో వర్క్ చేసుకోగలము. సో మినిమం కోర్స్ అనేది నేను మీకు ఫ్రీగా నేర్పిస్తాను. ఓపిక్గా వినండి. ఇంకా మిగతాది వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇదిగోండి, ఈ టాయ్ మనకి బయట దొరుకుద్ది. లాస్ట్ టైం ఒక వీడియోలో ఐబ్రోస్కి కూడా నేను ఈ టాయ్ని పెట్టి చూపించాను. ఈ టాయ్ మనకి దేనికంటే ఐబ్రో థ్రెడ్డింగ్కి, ప్రాక్టీస్కి పనికొస్తుంది. థ్రెడ్డింగ్ ప్రాక్టీస్కి మాత్రమే, ఫేషియల్ ప్రాక్టీస్కి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనకి ఇది ఉంటే చాలా ఈజీ అవుద్ది. అంటే ఫేషియల్ ఎవరో ఫేస్ పెట్టి మనకి ఊరికూరికనే ప్రాక్టీస్కి ఫేస్ ఇవ్వలేరు కదా. సో దానికి ఇది చాలా యూజ్ అవుద్ది. ఇప్పుడు ఈ టాయ్ మీద మీకు మినిమము స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలి, ఈ చిన్కి ఎలా ఇవ్వాలి, నోస్కి ఎలా ఇవ్వాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాయ్ లేని వాళ్ళకి కూడా ఎలా అనేది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ చేయండి. ఇలా క్రీమ్స్ అనుకుని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు, ఇక్కడి నుంచి చేసుకోవాలి. ఆ క్రీమ్ ఇలా పూసుకుంటా ఇలా వచ్చేయాలి, ఓకేనా. నెక్ కార్డ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ ఇట్లా పైకి వెళ్ళాలి, ఓకేనా. వాళ్ళకి డీప్ ఉందనుకో నెక్, అంటే కిందకి చేతులు, అంటే ఇప్పుడు ఇక్కడ దాకా ఉంది, ఇట్లా కిందకి రావాలి. ఇక్కడ సైడ్స్ చేసేటప్పుడు మెడ దగ్గర బ్లాక్ ఉంటే ఓకే, ఇది నెక్ ప్రాసెస్.
ఓకేనా. ఇక్కడికి వచ్చేటప్పుడు ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫేస్ చిన్ను కాడి నుంచే మనం ఫేషియల్ స్టార్ట్ చేస్తాం. ఫేషియల్ స్టార్ట్ చేసుకునేటప్పుడు చిన్ను మినిమము, ఇది ఫస్ట్ ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ ఇట్లా కట్ చేయాలి కిందకి, ఈ ఫింగర్ ఉంది కదా ఇట్లా కిందకి. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్. తర్వాత పైకి. ఓకేనా. నెక్స్ట్ ఇది చిన్న ప్రాసెస్. ప్రతి ప్రాసెస్కి మనం అయిపోయిన తర్వాత ప్రెజర్ ఇవ్వాలి వాళ్ళకి. ఇక్కడి నుంచి ఇక్కడ ఒక ప్రెజర్, అంటే ఇట్లా ఒత్తినట్టు. నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ. ఓకే. మళ్ళీ ఇక్కడ, అంటే ఒక స్ట్రోక్ అయిపోయిన తర్వాత ఒక ప్రెజర్ ఇవ్వాలి. లేదు ప్రెజర్ ఫస్ట్ దానికి మనకి ట్యాన్ ప్యాక్కే ప్రెజర్ ఇవ్వాలి, లేదు ఓకే. లేదు మొత్తం స్ట్రోక్ అయిపోయిన తర్వాత 3 సార్లు ప్రెజర్ అయినా ఇవ్వచ్చు, లేదా 3 సార్లు. ఇటు నుంచి హ్యాండ్ ముక్కు దగ్గర నుంచి ఇట్లా వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ లిప్స్ దగ్గర ఒక ప్రాసెస్. ఆపోజిట్ ఒక ప్రాసెస్. మనకి ఇక్కడ ఇది ప్రతి దానికి సేమ్ ఇకపోయినా ఒకటి వెనక ముందని ఇవ్వచ్చు, కానీ స్ట్రోక్స్ అన్నీ జరగాలి. అంటే ఇప్పుడు ఒకటి మర్చిపోయావు, కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ అది ఇవ్వాలి. అస్సలు గుర్తు రాలేదు, కానీ స్ట్రోక్స్ అయితే కంపల్సరీ జరగాలి. నువ్వు 2 స్ట్రోక్సే గుర్తుపెట్టుకొని 2 స్ట్రోక్సే ఇవ్వదు. నెక్స్ట్ లిప్ దగ్గర ఇంకొక స్ట్రోక్, ఇది ఉంది కదా 3 టైమ్స్. దీన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటారు. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే 3 సార్లు ముందుకి 3 సార్లు వెనక్కి. ఇక్కడ ఇక్కడ పట్టుకొని 3 టైమ్స్. ఇవన్నీ క్లిన్జింగ్ మిల్క్లో అన్ని స్ట్రోక్స్ రాకపోయినా, స్క్రబ్లో అన్ని స్ట్రోక్స్ రాకపోయినా, మసాజ్లో కంపల్సరీ అన్ని స్ట్రోక్స్ రావాల్సి. మిగతా వాటిలో ఒక్కొక్క మిస్ అయినా మసాజ్లో అన్నీ రావాలి. ఓకేనా. ఇది మనం లిప్స్ వరకు. ఓకేనా. ఇక్కడ నోస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఫింగర్ పైన లేదా 2 ఫింగర్స్ పైన వాళ్ళకి నోస్ ఎంత ఉంటే అంత. ఇదొక ప్రాసెస్. నెక్స్ట్ పైకి ఇదొక స్ట్రోకు. నెక్స్ట్ ఇక్కడ ఇదొక స్ట్రోకు. నెక్స్ట్ ఇటు కిందకి. ఓకే. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఇట్లా అనేసేయాలి. ఇట్లా అనేస్తే క్రీము ఇట్లా ఒత్తి ఇలా అనేసామంటే క్రీమ్ వచ్చేసి దాన్ని జస్ట్ ఇట్లా వదిలేసేయాలి. ఓకేనా. ఈ ప్రాసెస్లో నోస్కి చేసేటప్పుడు ఈ ఫింగర్స్తో క్రీమ్ ఉంటుంది కాబట్టి వైట్ హెడ్స్ మరీ ఎక్కువ వైట్ హెడ్స్ ఉంటే అది పెడతాం నీడిల్. లైట్గా ఉంటే మనం ప్రతి క్రీమ్ చేసేటప్పుడు, క్లిన్జింగ్తో చేసేటప్పుడు ఒకసారి, స్క్రబ్తో చేసేటప్పుడు ఒకసారి ఇక్కడ అనేసామంటే, ప్రతి క్రీమ్లో ఒకసారి అనేసామంటే కొంచెం 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 వచ్చేస్తుంది. ఇంకా నీడిల్ పెట్టకుండా. ఓకేనా. ఇది నోస్ వరకు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఐస్. ఓకే. ఐస్ దగ్గరికి వచ్చేటప్పటికి కింద నుంచి పైకి రావాలి. ఓకే. కింద నుంచి పైకి. నెక్స్ట్ అంటే వాళ్ళకి అండర్ ఐ బ్లాక్ ఉంటుంది, సో ఓకేనా. మనం ఇక్కడ ఐబ్రోస్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ లైట్గా ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ. నెక్స్ట్ కళ్ళు మూసుకో ఉంటారు కాబట్టి దానిపైన ఈ ఫింగర్తో ఎస్ అని రాయాలి. ఎస్ కాదు 8. ఇట్లా 8 ఎట్లా రాస్తాం తెలుసా? 8 అంటే చెప్పండి. 8. 8ని ఇలా రాయాలి 2 ఫింగర్స్తో ఒకేసారి. ఓకేనా. ఐస్ చేసిన తర్వాత ఒక్క సెకండ్ ఒత్తకూడదు, ఒక్క సెకండ్ అలా ఉంచి ఫింగర్ని, ఆ తర్వాత ఈ 2 ఫింగర్స్తో ఇక్కడి నుంచి 8 రాయాలి. ఓకేనా. క్రీమ్ వేసి ఉంటాం కాబట్టి కళ్ళ దగ్గర చేసేసిన తర్వాత ఒక్కసారి ప్రెజర్ ఇలా అనేసి ఇట్లా. మళ్ళీ ఇక్కడ ప్రెజర్ అయిపోయింది 3 సార్లు, ఇక్కడ ప్రెజర్ అయిపోయింది 3 సార్లు, ఇక్కడ ప్రెజర్ అయిపోయింది 3 సార్లు.
ఓకే. ఆ తర్వాత ఐస్ అయిపోయిన తర్వాత ఫోర్ హెడ్, ఓకేనా. ఫోర్ హెడ్ దగ్గరికి వచ్చేటప్పటికి నెక్స్ట్ నెక్స్ట్ 8. నెక్స్ట్ ఇది అనేది నాకు అలవాటు తప్పిపోయింది. మామూలుగా అయితే నేను నేర్చుకున్నప్పుడు ఇది కూడా ఉంది, ఓకేనా. నెక్స్ట్ పించింగ్, నెక్స్ట్ లాస్ట్లో ఇట్లా పెట్టి ఇలా ప్రెజర్ మసాజ్లో అన్నీ ఇవన్నీ క్లిన్జింగ్ మిల్క్ అయినా అంత ఫేషియల్ అయినా క్లీనప్ అయినా ప్రతి ఒక్కటి ఇప్పుడు క్లీనప్ అనుకో అన్ని స్ట్రోక్స్ రావాలి ఖచ్చితంగా. ఒక్కసారే కదా మనం మసాజ్ చేస్తాం, ఒకసారి 1-2 క్రీములతోనే చేస్తాం. ఖచ్చితంగా అన్నీ నీట్గా రావాలి. ఫేషియల్ అయితే కొన్ని మిస్ అయినా ఇంకో క్రీమ్లో అయినా అందుకోవాలి. ఇప్పుడు మీకు టాయ్ మీద చేయడం ఎలాగో చూపించాను కదా ఫేషియల్ స్ట్రోక్స్. మీకు టాయ్ కూడా లేదంటే ఇదిగోండి మన మోకాలు ఒక కాలు మీద ఈ కాలు వేసుకోండి, హైట్ వచ్చేలాగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇదే ఫేస్ అనుకొని మనకి ఇప్పుడు నేను కింద నుంచి ఇలా స్ట్రోక్స్ పైకి చూపించాను కదా, అలాగే ఇలా ఫేషియల్ మసాజ్ అనేది మీరు అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కటి. ఎందుకంటే బొమ్మ లేని వాళ్ళు ఇది ఫాలో అవ్వండి. మసాజెస్ మీకు అన్నీ చూపించాను కదా బొమ్మ పైన, ఇలా స్ట్రోక్స్ కానీ ఇలా పించింగ్ కానీ ఏదైనా సరే మనము మోకాల మీద చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి బొమ్మలు లేవు. సో బొమ్మ లేకపోయినా కూడా మనకు వర్క్ జరగాలి అంటే మోకాలే మనకు ఫేస్ లాగా ఫీల్ అయ్యి మనం చేసుకోవచ్చు. దీనిపైన జిగ్జాగ్ అని 8 అని ఇదని మీకు ఆ టాయ్ వీడియోలో మీకు అన్నీ చూపించాను కానీ ఓన్లీ ఈ చీక్స్ వీడియో మీకు చూపించలేదు. దీనికి కింద నుంచి పైకి ఇదిగోండి ఇట్లా మసాజ్ చేసేటప్పుడు క్రీమ్తోనే ఇలా పైకి. నెక్స్ట్ ఈ స్ట్రోక్స్ కంపల్సరీ చీక్స్ దగ్గర, ఇది ఒక్కటే మీకు ఆ వీడియోలో మిస్ అయింది. సో ఇది ఫాలో అవ్వండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా నిజంగా అవసరం ఉండి బ్యూటీషియన్ కోర్సు పాప మనీ పెట్టుకోలేని వాళ్ళకి షేర్ చేయండి, హెల్ప్ చేయండి. మీ వల్ల ఒక్కరికి యూజ్ అయినా కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.